రమణులు మీ లైఫ్ లో ఎప్పుడు పరిచయం అయ్యారు? ఎక్కడా కూడా నేను అనే భావన లేకుండా జీవించిన గొప్ప గురువు అమ్మ. మచ్చలేని ఏకైక గురువు భగవాన్ రమణులు. నాకు నిన్నగా మొన్న రుణతత్వం అనే ఒక అనుభూతి నాలో కలిగింది. నేను పడుకొని ఉన్నప్పుడు ఆ నేనును గానే మనం పట్టుకోగలిగితే నేనులో రెండు రకాల నేను ఉన్నాయి అమ్మా. మాలాగే టిన్స్ రెండు ఒకే రకం ఉంటాయి. ఆత్మస్థితి మాట్లాడదు, నేను అన్న భావనే బయటకు లేచి చెన్నైలో ఉండి అరుణాచలం వెళ్ళాలి, రమణుల గురించి తెలుసుకోవాలి అలా పూర్ణ సుకృతం అయితేనే. అరుణాచలం వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? ఈ అసిస్టెంట్లు బిల్డప్లు క్యారవాళ్ళు అంతా వదిలేసి అంటే ఇంత లైఫ్ చూసి సడన్ గా అట్లా ఉంటే స్టార్టింగ్ లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా మీకు? ఇది ఉంటేనే కరెక్ట్, ఇది లేకపోతే కరెక్ట్ కాదు అనేది ఏమంటే అన్ని ఉన్న నిద్ర పట్టని స్థితి. ఇప్పుడు మీరు ఆ లైఫ్ ని చూసి ఈ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో మీరు ఉంటున్నారు, రెండింటికి తేడా ఏం గమనిస్తున్నారు? అంటే భౌతిక ప్రపంచం ఏంటంటే రెండుతో ఆధారపడిందమ్మా. రెండింటి ఏంటంటే ఆ పాయింట్ లోనే కళ్ళం నీళ్ళు తిరిగి. సార్ మీరు ఇప్పుడు ధ్యాన మార్గంలో ఉన్నారు కదా, ఎన్నేళ్ల నుంచి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మనం రమణ గురించి మాట్లాడుకుంటూ నేను 20 సంవత్సరాలు చేసినాను అనుకో. కొంతమందికి ఉంటుంది కదా, ఈ ప్లేస్ లో నా శేష జీవితం అక్కడ గడిపేయాలి, ఈ టైంకి తీసేసి అట్లా ఏమన్నా ఉందా? ఒక్క క్షణం కూడా మన ముందు మన మనసును పంపించకూడదు. దుఃఖాల కారణం మన మనసు మనకంటే. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. ఇవాళ మన రమణీయంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఫైట్ మాస్టర్స్ గా సుపరిచితులైన రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో రమణుల గురించి కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీలో స్పిరిచువల్ కోణం అనేది చాలా మందికి తెలుసు. అనేక వేదికల మీద, అనేక యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మీలో ఉన్న తత్వాలు అవన్నీ మేము వింటూ ఉంటాం. బట్ ఇవాళ పర్టికులర్గా మీరు ఎట్లాగో ధ్యాన మార్గంలోనే ఉన్నారు, ఆ రమణుల వారి గురించి మీతో కలిసి కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా మీరు అసలు రమణులు మీ లైఫ్లో ఎప్పుడు పరిచయం అయ్యారు? మేము ఒక ఇల్లు, వేరే ఇల్లు మారి ఇంకొక ఇల్లుకు వస్తున్నప్పుడు ఆ ఇల్లు క్లీన్ చేస్తుంటే ఒక బుక్ దొరికింది, రమణ మహర్షి బుక్, చెన్నైలో ఉండగా. ఆ బుక్ తోటి కొద్దిగా పరిచయం ఏర్పడి అట్లా చెన్నైలో ఉండే అరుణాచలం అప్పటికి ఇంకా మీకు అది అక్కడికి వెళ్ళాలి, రమణుల గురించి తెలుసుకోవాలి అలా అనిపించిందా? అప్పుడు చెన్నైలో ఉండి కూడా కొంచెం మేము అన్వేషణలో జీవిత పోరాటాల్లో ఉన్నాము. వేదాంత మహర్షి దగ్గర ఆ గురువు దగ్గరికి వెళ్ళాము. శిష్యుడు అక్కడ రవిశంకర్ గారు, ఆయన దగ్గర ఈ దీక్ష తీసుకున్నాం. స్వామివారి మఠం అని రంగరాజపురంలో ఉండేది, చెన్నైలో వడపల్లిని. అసలు మీ కృష్ణవేణి గారు, మేము హృదయపూర్వక మీకు థ్యాంక్స్ చెప్పాలి. రమణీయం అనే ఒక ఆయన పేరు తలుచుకున్నా, ఆయన మాటలు మాట్లాడుకున్నా, ఆయన స్మరణలో మనిషి జీవించాలన్నా కానీ అది ఒక విధమైన అది పూర్ణ సుకృతం అయితేనే. పొగటమని కాదు, అంటే మేము ఈ ఆత్మ పయనం చేసినప్పుడు చాలామంది గురువుల్ని, పెద్ద పెద్ద గురువులను అందరిని చూసాం. కానీ అందరిలో కల్లా ఒక పేరు పెట్టని, అంటే గురువులకి ఏదో ఒక ఏదో మనం ఉంటే అదే అన్నం, ఏదో ఒక మనిషికి ఏదంటారు గురుగింజకి నలుపున్నట్టుగా ఏదో ఒక ఉంటుంది. అలాంటి మచ్చలేని ఏకైక గురువు భగవాన్ రమణులు. ఈ సందర్భంగా మేము చెప్పాల్సిన అన్నమాట. ఈ సందర్భంగా మీరు ఈ కంటెంట్ రమణులు అనే సత్యాన్ని తీసుకురావటం, దానికి మాకు మీరు ఇట్లా ఇంట్రో చేద్దాం కూడా మాకు మనసు అంతా స్పందించింది. అంటే ఏ పౌరు వస్తున్నా అంత యాక్టివేట్ అవ్వ, దీన్ని బట్టి అంత యాక్టివేట్ తోటి ఉన్నామన్నమాట. ఎందుకంటే అద్భుతమైన ఆ సత్యాన్ని చెప్పిన గురువు సార్. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు, సత్యాన్వేషణ, ఆత్మాన్వేషణ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లైఫ్ క్యారీ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు ఒక సినిమా ఫీల్డ్, మంచి ఫైట్ మాస్టర్స్, లగ్జరీ ఉన్నా కూడా అవి ఏవి అనే ఒక
ఫీల్ ని, ఒక తృప్తిని, ఒక మీరన్న ఎగ్జైట్మెంట్ ని ఆధ్యాత్మికం మాత్రం ఇవ్వగలుగుతుంది. బహుశా ఆ పేర్లు విన్న మాస్టర్స్ వాళ్ళ గురించి తలుచుకున్న ఆత్మ పులకరింత ఉన్న దాంట్లో కూడా ఇంకా బెస్ట్ ఫీల్ ఇచ్చేదే రమణతత్వం. మాకు అంటే నిజంగా చెప్పాలంటే మా బంగారు తల్లి కొన్ని విషయాల్లో ప్రతి సిచ్యువేషన్స్లో కూడా మాట్లాడబోయేటప్పుడు మాకు గురువు గారు భగవాన్ రమణులు గుర్తొస్తారు. మాట్లాడే మాటను మేము ఆలోచించి లోపల చూస్తే అది అహంకారం అనేది అనిపిస్తుంది. రమణ గారు తత్వం బుక్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, మాట నోట్లో నుంచి బయటకు వచ్చిందంటే అది అహంకారం స్థితే, ఆత్మస్థితి మాట్లాడదు. నేను అన్న భావనే బయటకు లేచి అది అంటే రూపం దారుతుంది, అది ప్రూఫ్ చేసుకుంటానికి ప్రయత్నిస్తుంది అనేది బుక్లు చదివినప్పుడు ఆ మాట కొన్ని విషయాల కాడ మీరు అది ఇదని మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాట మా టక్కల బుర్రలోకి వచ్చేసి అంటే కొంచెం అంటే మాకు సినీ ఫీల్డ్ ఏంటంటే మాకు తెలియకుండానే ఒక ప్రాబ్లం ఒక సినిమా ఇట్టో ఏదో జరిగింది అనుకుంటే మమ్మల్ని లేపుతారు పైకి, ఏదైనా ప్రాబ్లం అనుకో తీస్తారనమాట. సహజం వాళ్ళు సహజం అనమాట. వీటన్నిటికీ కొంచెం ఆ కూల్నెస్గా అసలు మనం ఇది కాదు కదా, వాళ్ళు మాట్లాడుకునే మనుషులు మనం కాదు కదా, వాళ్ళు ఏం మాట్లాడకుండా సినిమాలు ఏదో ఫైట్లు బాగా చేసి మాట్లాడుకుంటున్నారు, అది మేం కాదు. సినిమా ఫైట్ మాస్టర్లుగా రామలక్ష్మణ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. లోపలికి వెళ్తే అది మేం కాదు కదా అని సత్యాన్ని మనం అదే అన్వేషన్స్ లోపలికి వెళ్ళి చూస్తాం. బుక్లో గురుగారు కూడా చెప్తారు కదా, మళ్ళీ రావణ గురువు దగ్గరికి వచ్చి మీరు సూపర్ సార్ అది ఇది అని అంటే ఆయన అలా చూస్తున్నారంట. శిష్యులు సార్ అంత పొగుడుతున్నారు కదా, మరి రియాక్షన్ ఆపోజిట్ లేదేంటి అన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఏమి లేని ఒక ఎద్దుకి కొమ్ములు ఉండయని దానికి ఏదో అలంకారం చేసుకొని దానికి కొమ్ములు ఉండయని రకరకాలుగా అలంకారం చేసుకున్నారు, ఏమి లేని దానికి. బట్ చెబితే అర్థం అవుతుంది వాళ్ళకి చేసుకొని అట్లాంటి కొన్ని మాటలు అంటే గురువుగారి మామూలు విషయం కాదు. మీరు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు, అన్నిట్లలో ఉన్న సత్య మార్గం ఏది, ఎట్లా సత్యాన్ని తెలుసుకోవాలని ఒక తపన మీలో ఉంది. అందులో భాగంగా ప్రతి మనిషి వెతుకుతూ ఒక అంతిమ లక్ష్యానికి చేరుకుంటారు కదా. అలా అరుణాచలం వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? మేము అరుణాచలం వెళ్ళి గురువు అక్కడ ఆశ్రమం నుంచి కొండకి వాకింగ్ వెళ్ళి ఆ గుహ అంతా మొత్తం కూర్చొని మేము 1 వీక్ ఉన్నాం అక్కడ. గిరి ప్రదక్షిణ కూడా గురి ప్రదక్షిణ చేసాం. గిరి ప్రదక్షిణ తెల్లారుజామున మనుషులు ఉంటారని చెప్పి మా మామూలు మిడ్-నైట్ 2 o'clock మేము స్టార్ట్ అయ్యి జనం కొంచెం అప్పుడు ఆ పక్కన రోడ్డు పక్కన సాధులు వీళ్ళంతా కొంచెం వాళ్ళు నిద్రపోతున్నారు, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ టైం చేసి అక్కడికి వెళ్ళి చూసిన అనుభవం అంటే మాకు ఇది అహంకారం కోసం ఏమవుతుంది, కానీ మేము అనుకున్నాం ఏంటంటే గురుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు మనకు అసిస్టెంట్లు కాకుండా రూములు కాకుండా ఏదన్నా ఒక గుడి సత్రంలో కొనుక్కొని గురుగారు కొన్ని రోజులు దర్శించుకోవాలని వెళ్ళాం. లీవ్ లేకుండా అసలు లోపల దిగడం తోటి మొత్తం కార్ తీసేసి ఏదో అన్నపూర్ణ ఏదో ఒక చిన్న ఇది ఆ సత్రం లాంగ్లో ఉందన్నమాట. నైట్ వెళ్ళాము, మా బ్యాగులు తీసేసుకున్నాం, మా ఎవరు తెలియకుండా తాళపాగా చుట్టుకొని అసలు కొన్ని రోజులు జీవితం 1 వీక్ అనామకంగా ఈ అసిస్టెంట్లు బిల్డప్లు క్యారవాన్లు అంతా వెళ్ళేసి అసలు రమణ గారు సన్నిధిలో జీవించాలని ఒక సత్రంలో పోయి పండుకున్నాం. అంటే ఇంత లైఫ్ చూసి సడన్ గా అట్లా ఉంటే స్టార్టింగ్ లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా మీకు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళి అట్లా ఉండడం అనేది? గురుగారు నేను నిజంగా చెప్పాలంటే అంటే ఇవన్నీ ఉంటేనే కరెక్ట్ అని ప్రపంచం అంతా అనుకుంటుంది. ఉండేవాళ్ళందరూ ఎవరు నెమ్మదిగా ఉన్నారు, కారులు ఉండి బంగ్లాలు ఏసీలు నిద్ర పట్టట్లా. అప్పుడంటే మనం ఆత్మతత్వంలోకి వెళ్తే ఇది ఉంటేనే కరెక్ట్, ఇది లేకపోతే కరెక్ట్ కాదు అనేది ఏమంటే అది భౌతిక తత్వం. మనం ఒక మాట వింటుంటాం కదా సార్, కష్టపడి సుఖపడతారు కానీ సుఖపడి కష్టపడలేరు అని అంటారు. యాక్చువల్ మా పాయింట్లో ఏంటంటే మా అనుభవంలో ఇది ఆత్మీయత పనులు ఇచ్చింది ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆ సత్యం అనే సాధులు ఋషులు మహర్షులు అందరూ కూడా ఏంటంటే స్టార్టింగ్ బాగా కష్టపడతారు. అసలు అంటే ఆ సత్యాన్ని బాగా సెవిసిక్కించుకొని సత్యం ఇదని తెలుసుకున్న తర్వాత ఎంతో మంది సభలు జనము ఆస్తులు వాళ్ళకు అన్ని వచ్చినా కానీ ఆ స్థితిలోనే ఉంటారు. మామూలు కామన్గా మన జీవులు ఏంటంటే మన మనుషులుగా జీవించే మనుషులు ఏంటంటే ముందంతా అష్టైశ్వర్యాలతోటి కూడపరుచుకుంటారు. అర్థమైందా? వాటిని
ఈ బాధల్లో ఇటు పొడిచే తాకిళ్ళు ఇటు తాకిడి తట్టుకోలేక ఈ వదులుకోవటానికి ప్రయత్నిస్తారు చూడు, ఆడుతుంటారు. సార్ ఇప్పుడు నాకు ఒక అంటే జనరల్ ఆడియన్కి ఉండే డౌట్, ఫీల్డ్లో చాలా లగ్జరీస్ అన్ని ఉంటాయి, క్యారవాన్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు అన్ని సుఖాలు ఉంటాయి, కానీ వాళ్ళకి ఏదో తెలియని ఒక స్ట్రెస్, ఇంటికి వెళ్తే హాయిగా నిద్ర పట్టదు కదా, అలాంటి వాళ్ళని మీ చుట్టూ చూస్తుంటారు కదా, అన్ని ఉన్న నిద్ర పట్టని స్థితి. ఇప్పుడు మీరు ఆ లైఫ్ని చూసి ఈ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో మీరు ఉంటున్నారు, రెండింటికి తేడా ఏం గమనిస్తున్నారు? ఏమంటే నాకు పేరుంటే, నాకు పదవి ఉంటే, నాకు డబ్బు ఉంటే, నాకు హోదా ఉంటే ఒక అనుకున్నాం చూడు, అది ఎలాంటిదంటే మా ఉదాహరణ నీకు చెప్పాలంటే, అంటే భౌతిక ప్రపంచం ఏంటంటే రెండుతో ఆధారపడిందమ్మా. రెండంటే ఏంటంటే ఒకటి పేరు నేను యాడ్ చేసుకోవాలి, పేరు నాకు యాడ్ అవ్వాలి, నాకు ఆనందం. ఒకటి రెండు సిగరెట్ తాగితే ఆనందం, సిగరెట్ నాకు యాడ్ అవ్వాలి, రెండు. తర్వాత నాకు ఏదో ఒక మంచి పదం ఉంటే పదం ఆనందం, పదం నాకు యాడ్ అవ్వాలి. అర్థమైందా? ఏదో అంటే ప్రతిదీ కూడా భౌతిక ఆనందం. కారు ఉంటే నాకు ఆనందం. ప్రతిదీ కూడా భౌతిక ఆనందం ఏంటంటే రెంటితో ఆధారపడి ఉంది, డిపెండింగ్ ఇంకో దాని మీద ఆధారపడింది. మన దగ్గర లేని ఇంకో దాని మీద ఆధారపడి వస్తుంది. అప్పుడు ఏమంటే ఇంకో ఆధారపడ్డప్పుడు ఏంటంటే సిగరెట్ తాగే మనిషి సిగరెట్ తాగితే నాకు ఆనందం అనుకున్నాడు, ఒక సందర్భం సిగరెట్ దొరకలేదు, ఆనందం సిగరెట్ తీసుకెళ్లిపోయింది. అంటే మన ఆనందాన్ని సిగరెట్ కి తాకట్టు పెట్టినట్టు. అవును, దానికి వ్యసనానికి ఆనందాన్ని తాకట్టు జాయిన్ అయ్యాడు. అలాగా మందు ఉంటే నాకు ఆనందం అనుకున్నాడు, ముందు అనుకూలమైన దొరకదు, ఓ డాక్టర్ ముందు తాగకూడదు అంటే నీకు ఆరోగ్యం బాగలేదన్నాడు, అప్పుడు ఆనందం పోయింది. భౌతిక ఆనందం ఏంటంటే ఇంకో దానికి ఆధారపడి ఉంటుంది. ఆత్మ ఆనందం అనేది దేనికి ఆధారం లేనిది, డిఫెండింగ్ లేని ఆనందం. అప్పుడు దీన్ని డిఫెండ్ లేని ఆనందం, కంటికి కనిపించిన ఆనందాన్ని ఆపోజిట్ అంటే భౌతిక ఆనందం ఎలాంటిదంటే ఆబ్జెక్ట్ లేనిది. ఇంకొక దగ్గర మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. సరే ఆత్మానందం ఆబ్జెక్ట్ లేనిది, భౌతిక ఆనందం ఆబ్జెక్ట్ తోటి కూడి ఉంది. అర్థమైంది? అప్పుడు ఆబ్జెక్ట్ లేని ఆనందాన్ని, అంటే రూపం ఏమి లేకుండా, అంటే నేను ఆనందంగా ఉన్నానంటే ఇక్కడ నాకు ఏది తినడానికో, నాకు ఏది కారు, నాకు పేరు ఉంటే ఆనందంగా అనుకుంటున్నాను, కానీ నాకు చుట్టూ ఏమి ఉండవు, కానీ ఆనందంగా ఉండాలి. అట్లా ఆనందంగా ఉన్నవాళ్ళే భగవాన్ రవణులు. ఈ తత్వంలోకి వచ్చిన మనం తెలుసుకున్న సత్యాన్ని. సార్ నాకు ఒక డౌట్ వస్తుంది మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే, సాధారణంగా పూర్వజన్మ కర్మఫలం ఎక్కడికి ఆగితే మరో జన్మలో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనేది మన భగవద్గీతలో ఉంది. మీ ఇద్దరు ఓకే కలిసి పుట్టారు, కలిసి ఫైట్ మాస్టర్స్ అయ్యారు, అంతవరకు కూడా ఓకే. ఆధ్యాత్మికత కూడా సేమ్ ఇద్దరికి ఒకే ఇంట్రెస్ట్ ఎలా? మీరు ఇద్దరు అనుకుంటున్నారు? భౌతిక పాయింట్ ఆఫ్ వ్యూ మీ ఇద్దరు అనుకుంటున్నాం. వండర్ఫుల్ ఆన్సర్ అసలు. నిజంగా మీరు ఒక్కరే అండి, ఎందుకంటే నాకే కాదు, అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఆధ్యాత్మిక కోణంలో గత కొన్నేళ్లుగా నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఫైట్ మాస్టర్స్ గా నేను పెద్దగా ఫాలో అవ్వలేదు. అంటే నా ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువల్ కనుక నేను స్పిరిచువాలిటీ వెతికే క్రమంలో మీ వీడియోస్ ఎదురయ్యాయి. చాలా మందికి ఇద్దరు సేమ్ పుట్టి, సేమ్ పెరిగి, సేమ్ డ్రెస్లు వేసుకొని, సేమ్ ఫైట్ మాస్టర్స్, ఎలా సాధ్యం అనుకున్నారు? నాకు అన్నింటికన్నా ఆశ్చర్యం సేమ్ స్పిరిచువల్ రేంజ్, ఆ స్థాయి సేమ్. ఎలా అంటే నిజంగా మీ ఇద్దరు కాదు ఒకటి. ఈ ఒకటి మీ ఇద్దరిలోనే కాకుండా అనంతం అంతా ఒకటే అనేది రమణ తత్వం, మన బ్రాడర్ వేలో. ఈ స్థాయి దాటి చూస్తే ఇప్పుడు మీరు ఆ తత్వాన్ని అంతటా చూస్తున్నారు, అంతటా రామ లక్ష్మణ్లో ఉండే భగవాన్ అన్నానంట. అంత శిష్యులు కొంతమంది వచ్చి ఆయన దగ్గర ఏదో 1 వీక్ ఉండేసి, గురుగారు నేను వెళ్ళిపోతున్నాను గురుగారు, నాకు వెళ్ళితో నాకు బాధగా ఉంది, మళ్ళీ నేను చూడలేనేమో అని అన్నప్పుడు భగవాన్ రమణులు అలా చూశారంట. పిచ్చోళ్ళారా, నేను ఇక్కడే ఉన్నాను అనుకుంటున్నారు మీరు అంటే చూడు, అక్కడికి వెళ్తే అక్కడ లేనా నేను అంటే. మనుషులు ఏమనుకుంటున్నారంటే రూపాలను చూసి, అంటే ఆ మాటలు నాకు ఎంతో అర్థమైంది. ఫిజికల్ ఫామే అనుకుంటున్నారా అంటే అక్కడ లేనా అనే సత్యాన్ని. ఆ తర్వాత భగవాన్ రమణులు అందరూ ఒక ఏదో ఆయన ఏదో బర్త్డే రాగా ఏదో ఫంక్షన్ లాగా చేస్తున్నారంట. అందరూ కొంతమంది సాధులు అందరూ వచ్చారంట. వచ్చినప్పుడు ఫస్ట్ గురువారి తర్వాత విఐపీస్ తర్వాత తిందామని అందరమే, సన్యాసం సాధులు ఎవరిని ఉంటే ముందు రండి అన్నాడంట. అనేటప్పటికి కొంచెం బయట వాళ్ళు ఉంటారు కదా, భిక్షాటనకి వచ్చేవాళ్ళు, అందరూ లైన్ నుంచి ఉన్నారంట. వాళ్ళ లైన్లో ఈ నుంచున్నాడంట.
సప్పటికి వాళ్ళ శిష్యులు పెద్దోడు సార్ గురుగారు మీరు ఎందుకు మీ ఫంక్షన్ ఇది మీది. మీది కదా మనం విఐపి కదా తర్వాత తిందాం అనుకున్నారు. కాదు కదా మీరు సాధులు సన్యాసులు అన్నారు కదా, మరి ఆ కోమా చెందిన నేను కదా, ఈ ఏపీలంతా మీరు అంటే మీ అకౌంట్ కాదు నాది అంటే ఎక్కడా కూడా నేను అనే భావన లేకుండా జీవించిన గొప్ప గురువు ఆమె బంగారు తల్లి. ఆ పాయింట్లోనే కళ్ళం నీళ్ళు తిరిగి అదే అంటే ఇది స్పిరిచువల్ ఎమోషన్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా నీళ్ళు ఒక దుఃఖం ఆనందంతో వస్తుంటది. ఆ టైంలో మాట్లాడడం కష్టం అవుతుంటది కదా ఎమోషన్స్ లో. అలాగే ఇంకో సన్నివేశం కూడా మాకు అనిపించింది అనమాట. అంటే మేము రెగ్యులర్ గా నెమరేసుకుంటూ ఉండే సన్నివేశాలు. తర్వాత ఈయన కొంచెం లేకపోతున్నానంట, కర్రపోటు కేజీ అయినప్పుడు పక్కన శిష్యులు ఏమయ్యా రమణయ్య లేకపోతున్నాడు, కొంచెం కర్ర ఇలా ఆయన ఎగుతాడాము. కర్ర చూడంగా లేచాడు అంట ఈయన. చూసావా కర్ర చూడంగా ఎంత భయపడ్డాడు. నీ అహంకారపురుడు. అట్లా ప్రతి దాని లోపల సూక్ష్మమైన సిచ్యువేషన్స్ను ఆయన. ఆ మాట కూడా మాకేంటంటే గురుగారు ఆయనకి క్యాన్సర్ అది వచ్చినప్పుడు కొన్ని పురుగులు బయట పడుతున్నప్పుడు అరే పాపం ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఆ పురుగులు తీసి దానిలో వేయటం అనేది, అంటే దేహాన్ని ఎంత అవేగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటమ్మా, మనం అప్పుడు నాకు అనుకుంటాను అలాంటి మహానుభావులకి ఇట్లాంటి జబ్బు రావటం ఏంటి అని. ఆధారం వచ్చింది అదంతా కూడా ప్రకృతి తల్లి ఆత్మ తల్లి డిజైన్ చేసిన ప్రకారం వచ్చిందని మాకు అర్థమైంది. ఎందుకంటే అట్లాంటి మనిషికే అట్లాంటి జబ్బు వచ్చినప్పుడు మనకెంత అనేవాడు ప్రతి వాళ్ళు అంటే బేజారు వేసుకుంటానికి, అంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటానికి అది ఎంతో ఉదాహరణమైన విశేషం. అవును అవును. అంటే చాలా మంది అనుకుంటారు కదా చెడు చేసే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, మాకేంటి ఇవన్నీ. చిన్నప్పటి నుంచి ఒక చెడు భావన చూడలేదు, మ్యారేజ్ లేదు, ఒక తప్పు చూడలేదు, మన ఆయనకి ఎందుకు వచ్చింది? దేహానికి వచ్చేయి దానికి వచ్చే వస్తాయి అది నువ్వు కాదు అని చెప్పడానికి ఆయనకి వచ్చింది. బహుశా జనానికి ఒక పాఠం కూడా కావచ్చు. అంటే రమణులు దేహాన్ని కాదు అని ఎంతగా ఆయన అనుకున్నారో అది పూర్తిగా నిరూపించడానికి అది పెడితే ఇది రమణులు. క్యాన్సర్ వచ్చినా దేహాన్ని పట్టించుకోరు. జనం అంతా వచ్చి గురుగారు హాస్పిటల్కి వెళ్దాము, మరీ ఎక్కువగా అయిపోయింది, అసలు మీకు బాధ అనిపించట్లేదా అన్నాడంట. కాదయ్యా ఈ దేహమే ఒక జబ్బు, దీనికి వేరే జబ్బు వచ్చిందంటారు మీరు. అంటే దీన్ని సపరేట్ చూశాడమ్మా. అంటే ఈ దేహాన్ని అవేగుండా చూసిన మనిషి, మనసుని ఎటు మూమెంట్స్ లేకుండా అవేగా చూసిన మనిషి అనమాట. అంటే ఒక్కొక్క సన్నివేశం తలుచుకుంటుంటే కళ్ళం నీళ్ళు వస్తుంది. ఎంత కష్టం సార్. ఇప్పుడు మనకు ఆ విషయం తెలుసు, దేహం మనం కాదని తెలుసు, కానీ ఇట్లా ఎవరైనా వచ్చి చిన్న పిన్నిస్తో గీరినా కూడా మనం విలువెళ్ళాడిపోతాం. అది అనుభవపూర్వకంగా అంటే ప్రాక్టికల్ అప్లై అనేది అది ఇలాంటి వాళ్ళకి మీరు ఎంత అడిగారు. అట్లా గురుగారి దగ్గర పోయినప్పుడు మీ అనుభూతి అనేది అడిగారు. గృహలో కూర్చున్నాము, గృహలో కూర్చొని 1 అవర్ ధ్యానాన్ని కూర్చున్నాం. లోపల అనుభవం వచ్చింది. దేహం వేరే నేను వేరే అనేది ఒక చిన్న మాకు సైకలాజిగా ఒక అంటే అప్పుడు దాకా దేహం నేర్చుకునేది అనుకుంటే దేహానికి ఇడిగా నేను ఉండన్న ఒక ఏరుబాటు అనేది అక్కడ పడింది. అక్కడ ఆ అనుభూతిని మీరు పొందారు. అనుభూతి పొంది అంటే దేహం వేరు నేను వేరు కదా, అంటే 2 సపరేట్గా ఉన్నాయి. మనం కలిపేసుకుంటున్నాం కదా. యాక్చువల్ కలిపి లేవు, యాక్చువల్ దేహమును నేను అనే భావన 2 కలిపి లేవు. మనం కలుపుకొని అది దుఃఖానికి గురవుతున్న సంగతి అక్కడ అర్థమైంది. అర్థమైన దాన్ని అమలు చేయడానికి ప్రయత్నంలో ఉన్నాం. ఒక చిన్న జోక్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది. ఒక పాప చిన్న పాప జుట్టు పట్టుకొని తన జుట్టు తనే పట్టుకొని ఏడుస్తుంటది. పక్కన తల్లిదండ్రులు విడిపిస్తుంటే విడుచుకోదు, బాగా పీక్కుంటుంది. బేసిక్ గా తన జుట్టును తను వదిలేసుకుంటే నొప్పి తగ్గుతుంది, కానీ తన జుట్టు తానే పీక్కొని ఏడుస్తుంది. మనుషులు కూడా అంతే, ఈ దేహాన్ని వదిలేసుకుంటే అయిపోతుంది దేహ భావన, మనమే పట్టుకుని మనమే ఏడుస్తాం. ఎంతమంది సాధువులు చెప్పినా ఆ విషయం అర్థం కాదు మనకి. అంతే అది తెలియ ఏంటంటే చెబితే అర్థమయ్యేది కాదు. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చెబితే అర్థం. ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నది ఇది అర్థం అవ్వదు. షోన్స్ ఏంటంటే ఇది ఎలాంటిది అంటే ఇది కొంచెం ఆ మార్గంలో దించడానికి మనం మాట్లాడే ప్రతి మాట విషయాల్ని కొంచెం మరీ ఒక 5 గేర్లు 100, 150 రేంజ్లో వెళ్తున్న బండికి అప్పుడప్పుడు కొంచెం చిన్న బ్రేకింగ్స్ మనం చెప్పే మాటలని ఓహో ఇలా కూడా ఉండొచ్చా, ఇలా కూడా జరిగి ఉండొచ్చా అనే సత్యాన్ని మనం 10 మంది తెలియటం కోసం జరుగుతున్న సత్యం అనమాట ఇది. అంతేకాదు సార్, ఇప్పుడు రమణీయ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే అందరికీ అన్నీ ఉంటున్నాయి,
వాళ్ళు ఏదో స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం ఒక నెగిటివ్ దారిలోకి టర్న్ అవుతున్నారు, ఒక చెడు మార్గంలోకి. అక్కడ కూడా దొరకక లాస్ట్ కు మళ్ళీ ఆధ్యాత్మికం వైపు వస్తున్నారు. ఈ రమణీయం వల్ల స్ట్రెస్ నుంచి డైరెక్ట్ ఆధ్యాత్మికంకే రావాలి, ఈ మధ్యలో ఈ నెగిటివ్ అదంతా వాళ్ళు వేస్ట్ చేసుకోవద్దని ఒక చిన్న తపన. 100 మందిలో ఒక 5గురైనా ఓహో ఒక ఆధ్యాత్మిక మార్గం ఉంది, ఒక ఉత్తమమైన మార్గం ఉంది, నిజమైన ఆనందం అక్కడ దొరుకుతుందేమో అని ఒక ప్రయత్నపూర్వకంగా వస్తే వాళ్ళు జీవిత సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. తర్వాత ఏంటంటే యాక్చువల్గా గురువు గారు బుద్ధ భగవాను రాగం దేశం మీద ఆయన ఫోకస్ ఎక్సలెంట్. అంటే ఒక దేహంలో మనిషి దుఃఖానికి మెయిన్ రాగదేశం అనేది ఆయన హెడ్లైన్. అంటే ఒకదాని మీద రాగం, ఒకదాని మీద దేశం. అలాగే రమణంలో హెడ్లైన్ నువ్వెవరో తెలుసుకో. అంటే అది దానికి మించిన ఇక ఎన్ని విగాలు కలిసినా కానీ ఆ పాయింట్ నువ్వు తెలుసుకుంటే చాలు అన్నది, ఇక దానికి మించి లేదనేది అల్టిమేట్ కొటేషన్. మన ఆదిశంకర సార్ ఐఎమ్ బెంబస్మి భగవంతుడి అద్వైతమేన. అంటే వాళ్ళు పెట్టిన మాటలు మనం ఎన్ని రోజులు ప్రయత్నించినా దాని దగ్గర చేరడానికి ఎంతో ప్రయత్నించినా కానీ కొద్ది దూరంగానే అవుతున్నాం ఉంటాం. కానీ అట్లీస్ట్ ఆ వైపు అడుగులు వేయడం అయితే అసలు ఆ సత్యాన్ని నేనేం లేదు తల్లి, కొంచెం ఆ డ్రెస్ వేసుకుంటేనే అంటే ఆ రూపు దాలిస్తేనే తెలియని ఒక వైబ్రేషన్స్ ఉంది, అది మటు సత్యం. అవును సార్, మీరు ఇప్పుడు ధ్యాన మార్గంలో ఉన్నారు కదా, ఎన్నేళ్ల నుంచి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే తల్లి, నేను 20 years నుంచి నేను ధ్యానం చేస్తున్నాను అనేది వచ్చేస్తుంది. ఆ మాట వల్ల ఏమేమంటే నేను అనేది నా లోపల పేరాపం చేస్తుంది. నేను లెగుస్తాను. ఇప్పుడు మనం రమణ గురించి మాట్లాడుకుంటూ నేను 20 సంవత్సరాలు చేసినాను అనుకో, ఈ ప్రోగ్రామ్ న్యాయం కాదు, అన్యాయం మాకు ఫీలింగ్. నేను 3 గంటలు లెగుస్తాము, నేను కాయగూరలు తినడానికి. ఏమైందంటే ప్రతిదానికి నేను వాడి ఆ నేనులోనే బతుకుతున్నాం అనేది అయిపోతుంది అనమాట. మా ఆడియన్స్ అందరికి అంటే అందులో అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికతలో ఇప్పుడే ఎంటర్ అవుతున్న వాళ్ళు, కొన్నేళ్లు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా సాధన ఉంటుంది. నిజం చెబుతున్నా, సత్యంలో నిజం మాట్లాడిపోతే అవును. అప్పుడు నేను అన్నానంటే అది కొంచెం మా మొన్న మీటింగ్ వెళ్ళాము. మీటింగ్ వెళ్ళిన తర్వాత ఆవిడ వచ్చి చెబుతుంది, సార్ నేను 10 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, నా మనసు ఆగట్లేదు, నేను సేవ చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, నేను ఏంటంటే నేను 3 గంటలు 4 గంటలు ధ్యానం చేస్తున్నాను అని 5 సార్లు చెప్పింది. అని ధ్యానం గురువులు ఏంటి అని అన్నావు. నా బంగారు తల్లి ఏమనుకోమని చెప్పమంటారా, నేను 5 మాటలు చెప్పావు, అప్పుడు నువ్వే ఉండవు తప్ప ధ్యానం ఆడలేదు. ఆ నేను అనేది మూల సూత్రం చెప్పారు. అంటే ప్రతి దాంట్లో నేను ఆడి అది కుదరట్లేదంటే అట్ట ముందు నేను పోతే కదా అన్ని పోయేది. అట్లాగే వచ్చి ఇప్పుడు భగవాన్ రమణులు ఏమన్నట్టు నేనెవరిని, నేను ఆ నేనును కానీ మనం పట్టుకోగలిగితే నీకు అర్థం కాలే. నేను వెనక మేను ఉన్నాడు, మేనువా నేనా. భగవాన్ రమణులు ఏమన్నారంటే నేనులో 2 రకాలు నేను ఉన్నాయమ్మా. మాలాగే ట్విన్స్ 2 ఒక రకం ఒకే రకం ఉంటాయి. భౌతిక నేను, ఆత్మ నేను, సాక్షికాత్మకారానికి సంబంధించిన నేను. మన భౌతిక ప్రపంచం ఏం చేస్తుందంటే, భౌతిక ప్రపంచం నేను, ఈ ఆత్మని అన్ని సత్యం, నువ్వు కరెక్టే, నువ్వు చేస్తున్నది కరెక్టే, నువ్వు చేస్తున్న మంచి పనే అని ఆ నేను చెబుతుంది. అది నిజం అనుకొని మనం నమ్ముతున్నాం. చిన్నప్పటి నుంచి అదే మనకి కాన్షియస్ గా ఇంజెక్ట్ చేస్తారు. ఇది నువ్వు పలానా, రామ్ లక్ష్మణ్ నీ పేర్లు, నువ్వు ఇది పలానా, ఈ ఐడెంటిటీ అంతా ఇచ్చేసరికి దానికి అటాచ్ అయిపోయి ఉంటున్నారు చాలా మంది. ఇప్పుడు మా ఆడియన్స్ ఏంటంటే సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి మేము ఎలా ధ్యాన మార్గంలోకి రావడం, ఎలా చేయడం అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు మాకు కామెంట్ సెక్షన్. అలా మీరు అంటే ధ్యానం రకరకాలుగా చేస్తుంటారు. చాలా మంది శ్వాస మీద ధ్యాస పెడతారు, ఏకవస్తు చింతన చేస్తూ ఉంటారు. మీ మార్గం ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో ఒక గురువుల దగ్గర అటు చేసుకొని అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ గా ఏమీ లేదు, ఫైనల్ స్టేజ్ ఇది మీది. అంటే కానీ ఏది లేకుండా ఆ గురువు చెప్పిన మాట ఈ గురువు చెప్పిన మాట లేకుండా అలా కళ్ళు మూసుకొని సాక్షి కూర్చుంటారు. గమనిస్తూ ఉంటారా మెదడులో ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. షూటింగ్ మనసే ఉంది కదా దానికి కొన్ని పనులు అప్పగిచ్చాయి కదా. పొద్దున్నే లేచి షూటింగ్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఫ్యామిలీ ఉన్నారు, ఇట్లా ఇవన్నీ ఉండే కదా. అయితే గుర్తు తెచ్చుకుంటుంది మనసు. పాపం దానికి ఒక డ్యూటీ, మన మేనేజర్కి ఒక డ్యూటీ అప్పగిస్తామమ్మా, ఈ పనులను చూసుకొని చెబుతాము. అతను ఏం చేస్తాడు, దాని గురించి ఆలోచిస్తాడు. మనసుకి కొన్ని మనం తెలియకుండా అప్పగిచ్చే ఉంటాడు డ్యూటీ. పాపం అదే పొద్దున్న షూటింగ్ వెళ్ళేస్తుంది, 6 గంటల షూటింగ్ ఉందండి, బాలకృష్ణ గారు షూటింగ్ అండి, ఆయన షూటింగ్ అండి అంటే ఓహో అలాగా, సరే ఓకే గుర్తు చేస్తున్నావు, థ్యాంక్స్ అమ్మ, నువ్వు నీ తప్పు కాదు, డ్యూటీ అట్రాక్షన్ చేస్తాం. నాకు నిన్నగా మొన్న రుణతత్వం అనే ఒక అనుభూతి నాలో కలిగింది.
నేను పడుకొని ఉన్నప్పుడు లోపల నుంచి పేరాపణ చెబుతుంది. ఉమ్, అసలు నేను ఉన్న నుంచి ఏంటంటే మా ఫీలింగ్ ఏంటంటే నిద్రలో నిద్రలో కలగంటున్నాము. కలగంటున్నప్పుడు మెలకు వచ్చి నమ్మనే అది కళ అని మనకు అర్థం అవుతుంది. ఉమ్, బట్ ఇది కూడా కళ అని నాకు అర్థం కావాలని నేను చాలా మంది గురువులు అడుగుతుంటాను. అంటే అంత క్లియర్గా అర్థం అవ్వాలని. జీవితం అంతా కలే అని అర్థం. అంటే మామూలు మాకు అర్థమైంది ఏంటంటే అది పగట కల్లా ఇది రాత్రి కల. రాత్రి కళ, రెండు కళలే. పొనుకునేదాకా అప్పులు ఉండి బాధలు ఉండి వాళ్ళు ఏమంటున్నారు అనుకుని టెన్షన్ పడుతుంటాడు మనుషులు అందరూ. పొన్న తర్వాత ఇది అయిపోయింది, కళ అయిపోయింది. ఆ నైట్ లో అక్కడ పెద్ద గుళ్ళు కొడుతున్నట్టు వాళ్ళు కొడుతున్నట్టు ఏదో ఒక వేరే కళ వస్తుంది. లెగిస్తే ఇది వస్తుంది, పొనుకుంటే అది వస్తుంది. అర్థమైంది? కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచ కళ, కళ్ళు మూసుకుంటే ఆ కళ పగట కళ, నైట్ కళ. ఇది రాత్రిని ఎలా అయితే కళని క్లియర్ గా మనం అర్థం చేసుకుంటాం. నా ఫీలింగ్ ఏంటంటే నా కళని మనకేంటంటే నాకు మన ఏంటంటే ఒక ఏదో పెద్ద పూలు ఎవడ పడుతున్నట్టు ఫీల్ వచ్చింది, భయం వచ్చింది, శవన పట్టింది. మెలకు వచ్చిన అమ్మనే నేను ఎంతో ధైర్యంగా ఫీల్ అయ్యా. అంటే పెద్ద పూలు నేను లేరు, నేను మంచం మీద ఉన్నాను, కాన్ఫిడెన్స్ వచ్చింది చూడు. అట్లాంటి ఒక స్థితి రావాలని చాలా మంది గురువులు అడుగుతున్నా కానీ వాళ్ళు రకరకాల ఆలోచనలు చెబుతున్నారు, రకరకాల చెప్తున్నారు. కానీ ఇంకా నాకు అంటే అది ఎంత చెప్తున్నా కానీ నాలో ఇంకా అది కిక్కు రావట్లేదు, నాకు అర్థం కావట్లా. ఒకరోజు సడన్గా నిద్ర పట్టపోతే నిద్ర కోసం ప్రయత్నిస్తున్నా. నిద్ర పోవాలి పోతే మంచిదని నిద్రపోతే నాకు దేహం లేదు, సంసారం లేదు, నా పేరు ప్రతిష్ట లేవు. నిద్రపోతే ఏంటి మరణమే కదా అది. అంటే మంచిగా కదా అది, మంచిగా కోరుకో ప్రతి వాళ్ళు కూడా. అంటే అంటే మనం ధ్యానం చేసి నిద్ర కోరటం కాదు, ప్రతి మనిషి కూడా నిద్ర కోసం ప్రయత్నిస్తాడు. భౌతిక అసలు 2 రోజులు నిద్ర పట్టకుంటే పిచ్చివాళ్ళు నిద్ర పట్టడం కోసం నేను ప్రయత్నిస్తున్నానంటే నాకు తెలియకుండా దాంట్లో ఒక మంచి ఉంది. మంచి ఉన్నది ఈ 3 కరిగిపోయి నేనెవరో స్థితిలోకి పోయి జారుతుంది. అది అర్థమైంది. అక్కడికి ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఓహో ఇది మొత్తం వాటర్ లాగా 3 రోజు ఉండి 6 hours 4 hours ఉండి కరిగిపోయి నేను అనే ఒక స్థితిలోకి పోయి అక్కడ పోయి కూర్చుంటుంది. అప్పుడు మా అనుభూతిలోకి అర్థమైంది ఇది మొత్తం కరిగిపోతూ సముద్రాల్లాగా కరిగిపోతూ నిరంతరమైంది ఒకటి ఉందనేది మాకు అర్థమైంది. ఆ తర్వాత కొంచెం ఇంకా దాని మీద ఇంకా ఒక 2-3 నెలల నుంచి దాని మీదనే ప్రాక్టీస్ లో అంటే మ్యాక్సిమం ఈ సంసారంలో కానీ దేహంలో కానీ ఈ ప్రపంచంలో కానీ తాత్కాలికంగా ఉంటున్నా కానీ మ్యాక్సిమం 50-60% అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా కరెక్ట్గా ఉండలేదు, తిరిగి జంప్ అయ్యి ఇక్కడ కింద దిగుతుంది. అది చేయంగా ఉంటుందేమోనని అనుకుంటున్నాం. ఈ స్పిరిచువల్ గా ఒక తాత్విక చింతన అలవాటు అయిన తర్వాత మెకానికల్ వరల్డ్ లో మనకు కొంచెం కష్టం అవుతుంది భౌతిక ప్రపంచంలో మింగిల్ అవ్వడం అనేది. ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడైనా అంటే మీరు షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ మీరు చేయాల్సి ఉంటుంది కదా, అటువంటి టైంలో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సందర్భాలు ఏదో ఒక సిచ్యువేషన్ లో ఇటువైపు మనసేమో తాత్వికం వైపు లాగడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయి? మా బ్రదర్ చెప్తాడు, మంచి కాదు చెప్తాడు. మెంటల్ హాస్పిటల్లో ఒక అతను 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నాడంట. మెంటల్ క్లియర్ అయిపోయింది, అందరూ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు, రిలీజ్ చేయొచ్చు, ఇతను మెంటల్ లేదు, క్లియర్ అయిపోయాడని. అప్పుడు సడన్గా గాంధీ జయంతితో లీవులు వచ్చి ఒక 5 రోజులు రిలీజ్ అయ్యేట్లు లీవులు లేవు. అప్పుడు అన్నారంట ఆయన కరెక్ట్ అయిపోయావు, ఈ లీవులు అయినా నీకు రిలీజ్ చేస్తాం అన్నారు. అప్పుడు ఓకే అనుకున్నాడు. తర్వాత 5 రోజుల తర్వాత వచ్చి అతను ఇంటర్వ్యూ అడిగారంట, ఏమంటే మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చారు, అసలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చి ఏం మీరు ఫీల్ అవుతున్నారు అతను అడిగారంట. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 రోజులు అనిపించలా, నాకు తిరిగి వచ్చిన తర్వాత ఈ 5 రోజులే 10 సంవత్సరాలు లాగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ ఆత్మ పైనలోకి వచ్చిన తర్వాత మా గురుగారు ముందు చెప్పాడు మాకు, ఏదైతే మన శిశు గారు అన్నాడు, డెప్త్కి వెళ్ళొద్దు, ప్రపంచం మొత్తం మిమ్మల్ని కొంచెం పోలిగా అర్థం అవుతుంది, మిమ్మల్ని తప్పుగా చేసే పని మీద నువ్వు ఎక్కడ పెట్టలేవు, ఏదో అసలు పోలిగా అనిపిస్తుంది అన్నారు.
ఇప్పుడు చూస్తుంటే కొన్ని చోట్ల కొన్ని సమయంలో ఏంది ఇది, ఏం చేస్తున్నాం మనం, దేనికి ఉపయోగపడుతుంది చేసేది అసలు అనేది, ఈ పేరా, ఈ డబ్బా, ఏంది ఇది అనే ఒక స్థితి వచ్చి మళ్ళీ భగవంతురా ఏంది ఇది, మరి ఇక్కడే మనం ఉంచుతున్నాం, ఏంది కారణం అంటే ఇంకా తెలుసుకోవాల్సిందే ఇంకొందేమో ఉందేమో. అంటే ఏమైందంటే నాకు అర్థమైంది తల్లి, అందరూ భగవాన్ రమణుల లాగా ఫారెస్ట్లో కూర్చోలేరు, కొండగో కూర్చోలేరు. అది పూర్ణ సుకృతం అయితే వచ్చేది. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఎక్కువ మంది అంటే ఇలాంటి ప్రపంచంలో ఉండి కర్మయోగం అన్నిటి చూస్తూ చూడనట్టుగా ఉంటూ, అన్ని ఇంటూ విననట్టుగా ఉంటూ, మాటలు తెలిసినా కానీ మాట్లాడినట్టుగా ఉంటూ, అర్థమైందా? ఈ సిచ్యువేషన్ ఉంటూ నువ్వు లేకుండా ఉంటావు అనేది నిజమైన, అంటే మామూలు రమణ గారు ఒంటరిగా ఉండేదానికంటే కూడా ఇది పెద్ద ఒక పోరాటం, అచీవ్మెంట్ ఇది. అవును అవును, ఎందుకంటే సంసారంలో ఉండి సన్యాసిగా ఉండడం అనేది పెద్ద అచీవ్మెంట్ అనేది. అప్పుడు ప్రపంచంలో ఉండి ప్రపంచంలో లేకుండా ఇన్వాల్వ్ అవ్వద్దు దేంట్లో, కానీ ఇన్వాల్వ్ అయినట్టే చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు మీరు వచ్చి ఫైట్స్ వెంటనే నేను ఇన్వాల్వ్ కాకుండా చేస్తే అంటే అసలు మీకు ఇవ్వరు. ఫైట్ మాస్టర్ డైరెక్టర్ వచ్చి అలా రావాలనుకోండి, అలా కూర్చొని ఇదంతా మాయా, ఈ ఊరు కొట్టేవాళ్ళు ఎవరు, కొట్టుకునేవాళ్ళు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు, చూసేవాళ్ళు ఎవరు. మాస్టర్ మీరు ఇంటికి వెళ్ళి సో మీరు సాక్షిగా ఉంటూ రామ్ లక్ష్మణ్ ని చూడడమే బయటకు వచ్చి. ఎందుకంటే నాకు అర్థమైందంటే ఇది ఒకటి చెప్పాలంటే, ఒక తీవ్రవాదు మధ్య సడన్ గా ఒక అతను తీసుకెళ్లి ఐజాక్ చేసి పెట్టుకున్నారు అంటే ఒక పెద్ద, అంటే చాలా దూరంలో మనం ఎస్కేప్ పైన వెళ్ళలేని సిచ్యువేషన్ పెట్టుకున్నారు. దొరికిపోయాడు. పారిపోవటానికి లేదు, వాళ్ళు ఎదిరిస్తానికి ధైర్యం, అంటే కెపాసిటీ లేదు, పారిపోటే ప్లేస్ లేదు. అప్పుడు చేయాల్సింది ఏంటి, అదే మా పరిస్థితి. అంటే పారిపోవటానికి అట్లాంటి ఇరుక్కున్నాము, ఎదిరిస్తానికి ఇది కాదని కొట్లాడటానికి అది రాంగ్ అవుతుంది. కాబట్టి జరిగే సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు ఎన్నాళ్ళు ఆ శిక్ష వాళ్ళు ఇచ్చారో దాని నుంచి బయటకు రాదు. మేము చేస్తున్నా ఇప్పుడు ఇంకోటి నా తల్లి, దాన్ని రెండు విధాలుగా అంటున్నాం. ఒక ఖైదీకి పోలీసులు దొరుకుతాడు, ఏదో దొంగతనం చేసి అంటారు, వాళ్ళు చిత్రహింసలు పెడుతూ ఉంటారు. నీళ్లు పోసి ట్యాక్సీలు పెడతారు, కళ్ళలో కారం కొడతారు, గోల్డ్ కట్ చేసి ఎన్ని పెడుతుంటారు. లాస్ట్కి వాళ్ళు ఎన్ని పెడుతూ ఉండగా లాస్ట్కి ఏమంటాడు, సాక్షి ఒప్పుకున్నాడు అనుకో, నేను తప్పు చేసి నేనేనయ్యా అని అంటే వదిలేస్తారు. భౌతిక ప్రపంచంలో విషయాలన్నింటిలో మమ్మల్ని ఎంత టార్చర్స్ జరుగుతున్నప్పుడు, షూటింగ్లు కానీ అవి కానీ జరుగుతున్నప్పుడు దాన్ని చూస్తుంటే ఇంకా మేము పట్టుకున్నాం కాబట్టి వాళ్ళు పోలీసులు పడుతుంటారు చూడు, సరెండర్ అంటున్నారు, రెడీగా ఉన్నాం, చూస్తున్నాం. అనడమే ఇంకా మోక్ష స్థితి. అంటే అప్పుడు అన్నాము, మళ్ళీ తెలియకుండా కొద్ది ఎక్కడ పట్టుకున్నాం అంటున్నాం, మళ్ళీ డ్రాప్ అవుతున్నాం, ఆ సిచ్యువేషన్. కరెంట్ తీగ టచ్ అయినప్పుడు లైట్ వెలుగుతుంది, దూరం అయినప్పుడు ఆగిపోద్ది. ఒకటి నిజం, ఒకటి సత్యం. ఒకటి ఏంటంటే మేము జరుగుతున్న ఈ పోరాటం, వీళ్ళు మాట్లాడతారు సినిమాలో ఉంటారు కానీ ధ్యానం అంటారా అని అనుకోవచ్చు ప్రేక్షక దేవుళ్ళు అందరూ. ఒకటికి నేను చెబుతున్నా, ఇది సత్యం. మా లోపల ఇద్దరు లోపల ఆత్మసత్యాన్ని నిజం చెబుతున్నా. ప్రతి మనిషి 3 విషయాల్లో, ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం. ఎలాంటి తెలివిగలవాడైనా ప్రపంచంలో అన్నీ నాకు వదిలేస్తాడు. రెండోది సంసారాల్లో నాకు సంబంధం లేదు, పిల్లలు మీరు అని వదిలేయచ్చు. కానీ క్లైమాక్స్లో దేహం దగ్గర మనిషి దొరికిపోతాడు. ఆ విషయం గెలిచినోడే భగవాన్ రమణులు. ఆ విషయం గెలవాలంటే ఇది సాధారణంగా మన మాటలు చెప్పుకుంటే కాదు, అది చాలా ఎలా ఉంటారు అనుపూర్వకంగా అనుభవించాలి. ఇప్పుడు నుంచి మనము ఇప్పుడు నుంచే అంటారు, దీపం ఉండగానే అంటారు కదా, అట్లా నేను ఎవరిని భగవాన్ రమణులు అంటే నువ్వు ఎవరివి, అదే దీపం. ఈ దీపంతో ఎంత తొందరగా ఇల్లు ఖాళీ అంటే ఏమంటానంటే,
దీపం ఉండగా లైట్ ఉండగానే గుండెలో సామాన్ అయిన బట్టలు గేసి సరిచేసుకుంటే లైట్ అయిపోతే ఎక్కడ వేసామని తెలియదు మనకి. ఆ లైట్ ఉండగానే అసలు నేను ఎవరిని, ఇది నేను కాదు, ఈ దేహం నేను కాదు, ప్రపంచం నేను కాదే, ఈ సంసారం నేను కాదే అనే భావన ఇది ఉండగానే తెలుసుకోవాలి. ఇది పోయినాక మనం ఏం తెలుసుకోవాలి, ఇంకేం తెలుసుకోలేము. ఇప్పుడు మన ధర్మం ప్రకారం అయితే మళ్ళీ ఇంకో జన్మ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఆ జన్మలో స్టార్ట్ మళ్ళీ. మీరు అడంతా అన్ని మేమే మాడుతున్నాం. అయ్యో లేదు సార్, ఇదంతా ఒక మంచి ఒక డిస్కషన్ మీ నుంచి. ఇది ప్రశ్న సమాధాన పరంపర కాకుండా ఒక తాత్విక చింతన లాంటిది అనుకోవచ్చు. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మనకు వస్వర్తులు పేర్లు పతిలు ఉండొచ్చు, పెద్ద పెద్ద మహానుభావులు పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళు లాస్ట్కి కళ్ళు నీళ్ళు బోర్ని వేడిసిన వాళ్ళు మా కళ్ళారు చూసి. అవును, మీరు అందులో ఉండి ఇంకా మళ్ళీ అంటే పెద్ద పదవులు, డబ్బులు, సంసారం, చాలా మంది పిల్లలు ఎన్ని ఉండి కూడా లాస్ట్కి ఓహో నేను ఇది అనుకోలేదే, ఇది ఇట్లా జరుగుద్ది అనుకోలేదే, ఇట్ అవుద్దు అనుకోలేదే. కానీ సార్ ఇది ఎంత ఎమోషనల్గా ఉంది అంటే అక్కడ దాకా వచ్చాక వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ ఎదురుగుండి చూసే వాళ్ళకు ఎంత చెప్పినా ఆ స్థితి వచ్చే వరకు అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది, ఆ స్థితి వచ్చిన తర్వాత మీ అర్థం చేసుకునే వేస్ట్. ఇంకా అప్పుడు ఏం ఉండదు, అప్పుడు ఎంత రియలైజ్ అయినా ఏం ఉండదు. కానీ ఈ శరీరంలో సత్తువ, పరుగు, ఇవన్నీ మాంసం, రక్తం ఉన్నంత వరకు నాకు అలా ఎందుకు అవుతుంది, ఆయనకైందేమో నాకు అవ్వదు, ఆవిడకైందేమో నాకు అవ్వదు, అతని కర్మ లాంటిది, నేను లాస్ట్ వరకు సూపర్ గా ఉంటా, హీరో హీరోయిన్ వీళ్ళ. ఇదే తప్ప ఇదంతా బాగున్నప్పుడే నేర్చుకోవాల్సిన తత్వం ఇది. శరీరంలో బలం ఉన్న దానికన్నా ఎక్కువగా బలంగా ఉంటేనే ఆధ్యాత్మిక సాధన సాధ్యం. ఏంటంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా, కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే మనకి ఒకటే మాకు అర్థం కానిది ఏంటంటే, అందరూ హ్యాపీగా ఉంటాం, ఇంకొక చచ్చిపోకుండా బాధపడుతుంటే ఎవరు ఏం తీసుకెళ్ళలే సంగతి అర్థం అవుతుంది. పాట ఒకడు పాడతాడు, ఏదో అక్కినే నాగేశ్వరరావు ఏ సినిమాలో దేవదాసులో ఉంటా, తెలిసి వలపోవటంలోనే ఎంత మట్టే నేను తెలుసు, ఇది ఒక మాయే తెలుసు, తెలిసి వలపోవటంలో ఏముంది, దానిలో అర్థం ఏముంది అంటే మనుషులు తెలుస్తుంది మనకి. అవును, నీకు అర్థమైందే. అందుకని మనం ఏంటంటే ఎక్కువ మన అంటే ఫీల్డ్కి వెళ్ళా, లోపలికి వెళ్ళా మనకు అర్థం అవుతుంది. అందుకే ఎవరు మనం తప్పు పట్టే విషయం కాదు ఇది. ప్రతి మనిషి లాస్ట్లో కూడా ఆ సిచ్యువేషన్స్లో లాస్ట్ క్లైమాక్స్లో కుట్టుబిట్లు ఆడి ఆ క్షణం ఉంటుంది చూడు. అంటే భగవాన్ రావణులు వీళ్ళందరూ బుద్ధ భగవాన్ అంతా నేను చనిపోతున్నాను రండి, ఎనీ డౌట్ అడగండి అంటే వాళ్ళంతా అసలు ఇది దేహం కాదు, ఇది దేహం ఆరిపోతుంది రండి ఏమైనా డౌట్లు అడగండి అనే రేంజ్కి అన్నారంటే, లాస్ట్ హాస్పిటల్ మనసులు కొట్టిన ఎట్టయినా కాపాడండి సార్, నన్ను ప్లీజ్ సార్, దేహవాంఛ. అడగండి తెలుసు సార్ 100 ఏళ్లకు చనిపోతామని తెలిసినా కూడా 100 ఏళ్ళు అయ్యాయి కదా అని రెడీగా ఉండరు. 120 ఏళ్ళు బతికిన వాళ్ళు లేరా, మనం ఎందుకు 120 ఏళ్ళు బతకొద్దు అంటే మనిషి అక్కడికంటే తప్ప ఇది వస్త్రంలాగా ఒలిచి పడేయాల్సిన దేహమే అనేది యాక్సెప్టెన్స్ తక్కువ. కానీ కష్టమే కదా సార్. ఇప్పుడు నేను మీలాగా చాలా మందితో మాట్లాడుతూ వస్తున్నా, అహంకారాన్ని జయించాలి, నేనుని జయించాలి, బట్ అదంతా ఈజీ లేకపోతే. ఇప్పుడు మీకు నంది అవార్డు వచ్చింది, అది ఏమి అంటకుండా వెళ్ళి నాకు నంది వచ్చింది అనేది అది ఏదో కొంచెం లోపల అది మిగలకుండా ఇలా మేనేజ్ చేయడం అహంకారం అంటే సాత్విక అహంకారం అంటారు కదా. అది ఏమైపోయిందంటే ఇప్పుడు మనం ఆడియో ఫంక్షన్స్ లో ఏదైనా బాగుంటున్నప్పుడు హీరోలు రామలక్ష్మణ్ సూపర్ వీళ్ళు చేస్తున్నారు అంటున్నప్పుడు ఇద్దరం ఇలా చూసుకుంటాం. వాళ్ళు పొగుడుతున్నది కానీ నేను హా అన్నానంటే మనసోటి తిట్టేదాన్ని హూ హూ అనాలి. ఓకే, తీసుకుంటే 2 తీసుకోవాలి, వదిలేతే 2 వదలాలి. ఈ పాయింట్ అర్థమైంది. పొగడతలకు పొంగిపోవద్దు, తిట్లకు కుంగిపోవద్దు. పొగడింతలు తీసుకున్నావా అంటే నేను మేము ఆత్మ పైనకి వెళ్ళిందంటే పొగడింపులు అనేవి అది అవతల ఇష్యూ, మంద కాదు, నాది కాదు. అది నేనేదో ఒక పని చేశాను, వాళ్ళకి నచ్చింది, ఏమంటే రామలక్ష్మణ్ మంచి పని చేశారంటే ఆయన పొగిడేరు, అది నేను కాదు. అది పాయింట్ అర్థమైందా? అది వాళ్ళు పొగిడినప్పుడు నేను అనే దాని మీద నేను తుండేస్తే రేపు ఇంకోటి తిడతాడు, దాని మీద తుండే అది నాదే ఉంది. అవును, అందుకని దాన్ని పొగిడినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావా, తిట్టినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయి. భౌతిక పేపర్లు ఇంట్లో పొగిడినట్టు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, కష్టాలు సుఖాలు నాకెందుకు వచ్చిన కష్టాలు బాధపడతారు, దీనికే మాకు బాధ వేస్తుంది. కానీ ఒక దశలో ఇప్పుడు మీరు ఇందాక ఒక సందర్భంలో అన్నారు బాగా వైరాగ్య స్థితి వస్తే పిచ్చోళ్ళలాగా కనిపి రామకృష్ణుల వారు ఒక దగ్గర చెప్తారు కదా,
పిచ్చివాళ్ళు అనుకుంటారంటే భక్తులు అలా అనుకోకుంటే తప్పు కానీ అట్లాగే అనుకుంటారు. అంటే తీవ్రమైన భక్తిలో లేదా వైరాగ్యంలో ఆధ్యాత్మికతలో ఉంటే చూసే సమాజానికి పిచ్చివాళ్ళలాగే కనిపిస్తారు. కానీ మీలాగా ఇప్పుడు మీరు చేసేది కర్మయోగం, అంటే మీ పనులు మీరు చేస్తూనే ఎవరికి రామలక్ష్మణ్ ఏం లేదు అంత బాగానే ఉంది అనిపించుకుంటేనే మీరు దానికి దూరంగా ఉండి, మీరు అన్నారు కదా నంది అవార్డు వస్తే ఒకరు చూసుకుంటాం, పొగిడితే చూసుకుంటాం అని. ఈ కర్మయోగం ప్రాక్టీస్ కి మీకు ఎంత టైం పట్టింది? అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఒక 30 ఏళ్ల నుంచి అనుకుందా ఉదాహరణకు, మీకు ఇది అర్థమైపోయి పెద్ద పొగడ్తలకు రియాక్ట్ అవ్వడం అవసరం లేదు, తిడితే మనం ఇది కాదు అని క్లియర్ గా మీరు ఇలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకోవడం ఎప్పుడు స్టార్ట్ అయింది? లేటెస్ట్ గా స్టార్ట్ అయింది నా బంగారు తల్లి. అంటే ఇది చాలా దెబ్బలు తగిలి, అంటే ఏదో మేమేదో ఇప్పుడు సడన్గా మేము వచ్చేసామంటే లేదు, ఎన్నో అవమానాలు పట్టుకొని పేరు కోసం పట్టుకొని పడితే కాలుతా ఉంటే అంటే చనిపోతే ఈ పేరు అంతా పోద్దాము, డబ్బులు ఎవరు తింటారు, భయం వచ్చింది. ఓ ఇంటి మీద పెద్ద ఇంటి మీదకి వెళ్తేనే భయం వచ్చేది, చచ్చిపోతానేమో అని. అసలు ఏంటి, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తే పేరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉండాలని భయం ఎందుకు అనేది అప్పుడు ఇన్నర్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాం అన్నమాట. ఓహో, పేరు పరిస్థితులు అనేది భయపెట్టాయే, నిన్ను శాశ్వతమైన ఆనందం ఇల్లు లేదు. మా రిలేషన్స్ కూడా ఇప్పుడు కొద్దిగా మమ్మల్ని కొన్ని నెగిటివ్ గానే చూస్తున్నారు. ఏంటి ఇట్లా ఈ మార్గం వెళ్తుంటే వాళ్ళతో ఇంతకు ముందు ఉండే దానికి వేరే, మేము ఉండే విరితి వేరే. తర్వాత మా ఫ్యామిలీస్ కూడా కొంచెం వాళ్ళు కొంచెం సైలెన్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడుతుండాలి కదా, మనిషి ఎందుకు సైలెన్స్ ఉంటారు అని. ఇది సార్ అసలు ఎంత మంచి సబ్జెక్ట్ వచ్చిందంటే, సమస్య ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళి, అంటే ఒక స్థాయి మీన్ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఈ చుట్టూ ప్రపంచంలో కొంతవరకు మింగిలే నటించగలుగుతారు, కానీ డెప్త్ గా మరీ డౌన్ కి వెళ్ళలేవు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అదే స్థాయిలో ఉండాలని మనం కోరుకోవద్దు. నువ్వు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఫ్యామిలీ విషయాలు విడిపోయేవాళ్ళు కానీ, అన్నదమ్ములు కొట్టుకుని విడిపోయేవాళ్ళు కానీ, ఆస్తులు కొట్టుకునేవాళ్ళు కూడా ఏంటంటే మాటకు మాటే. భార్య భర్తలు కూడా ఒక మాట అంటే నేను ఒక మాట 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 పెరిగి అది పెద్ద గద అయిపోయి, అంటే ఆ మాటలను సహించలేన్న స్థితిలో ఈ ముఖం చూసుకోలేక ఇడిపోతున్నారు. ఆ సమయంలో భగవాన్ రమణులు గుర్తు రావాలి. మౌనం, ఎవరో ఒకరు మౌనాన్ని వహిస్తే అంతే. సరే ఏదో ఎమోషనల్లో ఏదో ఆవిడ తిట్టాలనుకుంటుందిలే, తిట్టని. సరే ఎమోషనల్లో ఆ హస్బెండ్ పాపం బయట నుంచి ఏదో ఎమోషనల్లో బయట ఆఫీస్ నుంచి వచ్చి తిట్టని, ఆయన ఏదో ఎమోషనల్ అయ్యాడని. కానీ ఫ్యామిలీలు ఈరోజు బాగుండాలంటే ఒకళ్ళు సైలెన్స్ అవ్వాలి. ఒకళ్ళు కోప్పటి ఒకళ్ళు సైలెన్స్ అయితే కొంచెం ఆగుతుంది తప్ప, నువ్వు నీళ్ళు పోసి నేను నీళ్ళు పోసి, నేను పెట్రోల్ పోసి నువ్వు పెట్రోల్ పోసి ఏమన్నా మంట ఒకసారి పెరిగిపోతుంది. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా భౌతిక ప్రపంచంలో జీవించాలంటే అది ఫ్యామిలీలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బిజినెస్లో పార్ట్నర్లు కావచ్చు, ఒక సిచ్యువేషన్స్లో ఒక మాట ఒక తమ్ముడు ఏదనంటే ఆ సైలెన్స్లో మౌనం ఉండిపోవాలి. అన్న ఏదంటే ఆ క్షణంలో మౌనం ఉండి, ఆ క్షణం మౌనం ఉండి తర్వాత ఏమన్నాను ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మేము తిరుగుతున్నాం కాబట్టి మా విషయాలు తెలుస్తుంది. ఇప్పుడు మా ఇద్దరిలో విషయాల్లో మేము ఇంతకుముందు డ్రస్సులు 2 ఒకే రకం తీసాడు, నేను ఒక రోజు డ్రస్ తీసాడు, తమ్ముడు ఒక రోజు తీస్తాడు. అది ఏదో నాది నీది అంటా వచ్చేది. అది ఒక చిన్న ఏదో అభ్యాసానికి వచ్చింది. నేను ఒక 10 సంవత్సరాల నుంచి నేను డ్రస్సు ఎలాంటి నేను తీను, వాడు ఏది డ్రస్ తీస్తే అదే నేను వేసుకుంటా. ఇక్కడ మీరు రమణల తత్వాన్ని ఫాలో అయ్యారు. ఏంటంటే నాకు అనిపించింది అంటే ఈ 2 అయిపోతున్నాయి. నాయన ఒక రోజు, వాడు ఒక రోజు, నేను ఒక రోజు. ఇది కాదే, ఏదో ఒకటిగా పోదాం. వాడు ఏది తీసినా సరే అది వేసుకో, అర్థం కూడా చూడండి. నేను మౌనం అయిపోతుంది, యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఇప్పుడు మేము 10 సంవత్సరాలు అట్లా ఉండదు అనమాట. ఏదన్నా మా ఊరు అంటే అన్నదమ్ములు ఇది అందరికి ఏదైనా ఆదర్శనంగా ఉండటానికి కోసం ఈ మాట చెబుతుంది. అంటే నా అనేది మళ్ళీ వస్తుంది. నా లేదు సార్, ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు అందరికి అర్థం కావాలంటే మనం ఆత్మస్థితిలో ఉంటే అర్థం అవ్వడం కష్టం. కాబట్టి మాట్లాడే తీరాలి. ఇప్పుడు భగవద్గీతలో ఏమవుతుంది, కృష్ణుడు ఆత్మస్థితిలో చెప్పారు, కానీ చాలా మంది కృష్ణుడు కృష్ణ అనే స్థితిలో చెప్పారని తీసుకుంటారు. ఇప్పుడు మా ఎమోషనల్ ఏదో నేను ఏదో కావాలంటాను, వాడికి ఆ తప్పు అని తెలుస్తుంది. నేను ఆ ఎమోషనల్ దానిలో ఉండా, వాడు తప్పు అని చెప్పడు. ఆ టైం వెళ్ళిన తర్వాత అర్థమైన తర్వాత వాడు ఎందుకు మౌనం ఉండడం నాకు అర్థం. ఇప్పుడు రమణం తత్వంలో మా మౌన విషయం మీకు చెప్పాలి అన్నమాట. ఇప్పుడు వాడు నేనేం వరిసినా అసలు ఏం మాట్లాడు, ఏదో నువ్వు మంచి అన్న విషయం చేసుకుంటాం అంటే నాకే వెళ్ళి నేను తగిలి వస్తున్నా సరే నాకు అర్థం అవుతుంది.
ఇప్పుడు మేము చాలా నుంచి ఒక 4-5 years నుంచి కూడా ఇంతకుముందు ఏంటంటే మా ఇద్దరిలో పర్సనల్ తీసుకుంటే బెదరైన ఒక విషయం చెప్పినప్పుడు ఎమ్మటి నేను దాన్ని ఒకటి క్రియేట్ చేసుకొని ఇది అది కాదు అని చెప్పి చిన్న కొద్ది వాకువాదం జరుగుతుండేది. ఆ వాకువాదం ఏంటంటే అది ఎందుకు టైం వేస్ట్గా అర్థమవుతుంది, ఎందుకు ఏమనిపించిందో ట్రై చేసి చూడు. అది మంచి తగిలితే మంచి, అన్ని బ్యాడ్గా ఉండదు, ఏదో డబ్బులు తగిలినప్పుడు దాని సత్యం అర్థం అవుతుంది. ఇప్పుడు అసలు ఆ ఘర్షణ కూడా ఇప్పుడు తగ్గింది మా మాదిలో. మనం ఇందాక మీరు అన్నారు కదా చుట్టాలు ఒక రకంగానే, అది పూర్తి తత్వం అర్థమైతే ఏమో మన లోపల యోగిగా ఉంటూనే బయట ప్రపంచానికి కూడా కామన్ గా ఉంటుంది. కానీ ఈ సాధన క్రమంలోనే అసలు చిక్కంతా వస్తుంది. వాళ్ళతో కలుపుకపోలేము, మన స్థాయి తగ్గట్టు వాళ్ళకి అర్థం కాదు, మనం ఈ స్థాయి సాధనను వదిలిపెట్టి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు అపార్థాలతో చోటు అవుతాయి, ఏం మాట్లాడట్లేదు, ఒకప్పట్లా ఉండట్లేదు. సంఘం నుంచి మెల్లగా ఏకాంతంలోకి వచ్చే ప్రయత్నం వచ్చినప్పుడు మా ఫాదర్ చనిపోయారు. తీగా మేము ఎట్లా పైన భోంచేసి పండుకున్నాను, చరణంగా మీ నాన్న చనిపోయాడు అన్నారు. చూసి ఇప్పుడు బాగా మాట్లాడాడు అనేవాడు మా ఫాదర్ అనేవాడు. వెళ్ళి చనిపోయాడు. సరే ఓకే కార్యక్రమం ఏంటి అన్నాం అని తీసుకెళ్ళి మా ఊరు. అందరు ఏడుతున్నారు మా ఫ్యామిలీ. ఏమంటే మీరు విలేజెస్ కదా, ఏడవాలి. మా వాళ్ళు అన్నారు ఏడవ తప్పుగా ఉంటారండి అంటున్నారు, ఏడమంటున్నారు వాళ్ళు. ఏం నవ్వు అవుతుంది, ఎందుకు ఏడవాలి, నాకు ఏడు రాట్లా. మా నాన్న ముందే చెప్పాడు ఆయనకి ఏజ్ అయిపోయిందంటే నేను చనిపోతాను ముందు చెప్పాడు. అంటే నన్ను ఎక్కడెక్కడ చేయండి దానం చేయండి చెప్పాడు అనమాట. ఆ కార్యక్రమాలను చూడాలి కానీ ఏడవాలని అంటే మా వాళ్ళు చుట్టాల నుంచి ఏడవం లేకపోతే తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు అనుకుంటారు. అవును, ఎంత గట్టిగా ఏడుస్తే అప్పటిదాకా చూడని వాళ్ళు కూడా చనిపోయాక గట్టిగా ఏడుస్తుంటారు. సహజం అది. అవును, అది మేము యాక్ట్ చేసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సాధన ఆధ్యాత్మికత తెలియని చాలా మంది జడ్జి చేయడం స్టార్ట్ చేస్తారు. ఆయన ఎవరైనా చేయని అని వదులుకోవాలి కాబట్టి నా తల్లి మా ఇద్దరి దగ్గర కూడా చాలా ప్రేమ ఎక్కువగా ఉంది. మేమిద్దరం వాడేదో ఒక పూట ఏదో బాగలేదని అన్నప్పుడు, అన్నం తిన్నప్పుడు నాకు ఏదో బాధగా, వాడేది అన్నప్పుడు నాకేదో బాధగా, ఇట్లా ఆయన ఘర్షణ కూడా జరుగుతుంది. ఈ 2-3 సంవత్సరాల నుంచి అంటే ఎవరు ముందు వెళ్తారు ఎవరు వెనకెళ్తారో తెలియదు. ప్రపంచానికి వెళ్ళవచ్చు, సంసారానికి వెళ్ళవచ్చు. మా ఇద్దరిలో ఎలా అయిందంటే ఇంకా ఎక్కువ డీప్గా అయిపోయింది. నేను హిమాలయ మేము వెళ్ళాము అనమాట. జానలో కూర్చుని లేకి అక్కడ ఏం చెప్పాడు, వెళ్ళబోయేటప్పుడు అన్నాడు ఇక్కడ ఎలుగుబంట్లు ఉండి లోపలికి గుహలోకి వెళ్ళగాకంటే దగ్గరగా ఉండని చెప్పాడు. అయినా మేమంటే దగ్గర ధ్యానం కూడా దూరంగా చేద్దాం కూర్చున్నాం. అది కొండ గుహ, అది ఐస్ గడ్డల మధ్యలో ధ్యానంలో డీప్ కూర్చున్నప్పటికీ నాకు ధ్యానంలో వచ్చేసింది బెదర్ని ఒక ఎలుగుబంటి వచ్చేసి చంపేసి లాక్కెళ్ళిపోతుంది అనేది వచ్చింది. చెప్పను లేచి ఉలికి లేచి అప్పుడు ఎత్తుకుంటే మొత్తం ఎత్తుకుతున్నాను. చూస్తే ఎక్కడో వాడు దాని ఏమైందిరా లేచాడు. ఒకటి అనిపించింది, అంటే నా మీద అద్భుతమైన వాడి మీద ఏదో ప్రేమగా ఉన్నందువలన అక్కడ ఏదో జరగబోతుందనేది నా లోపల పేరాటం జరిగిందని అక్కడ నుంచి ఇప్పుడు మేమిద్దరు నడిచేటప్పుడు ఎడారిగా నడుస్తూ మాట్లాడుకోవడం మానేసాం. మా ఇద్దరి నుంచి కూడా కొంచెం ఎడవాడాలనే సత్యాన్ని ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే అట్లా మీరు ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు వద్దు ఇది కరెక్ట్ కాదని దూరం ఉంటున్నప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ ఏమనిపించట్లేదా మీకు? అదే ఫీలింగ్ వస్తుందనే చూస్తున్నాం, గమనిస్తున్నాను. ఓకే, మరి ఏంటి అన్ని వదలాలి కదా. ఇప్పుడు ఎవడో అంటే ఇద్దరం ఒకే మళ్ళీ వెళ్తానికి మన దానిలో కలిసి పుట్టారు కదా, ఎవడో ఒకటి వెనక ముందు వెళ్ళాల్సి వస్తుంది. అంటే కలిసి ఒకరోజు పుట్టాం కాబట్టి ఒకరోజు పోతామో లేదా అది ఏమంటే మనకి ఎలా తెలుసు, కఠినమైన సత్యాలు కదా ఇవి. దీన్ని గెలవాలి. మీరు హిమాలయాలు ఎప్పుడు వెళ్ళారు అసలు? ఎందుకు అంటే అరుణాచలం, హిమాలయాలు, ఈ ప్రయాణం ఎందుకు అనుకున్నారు? మాకేంటో తల్లి అది పూర్వం సుకృతం లేను అని చెప్పకూడదు. ఎడారిగా ఉండాలి, నేను ఒక్కడనే ఉండాలి అనేది మా ప్రతి క్షణం మా లోపల పేరాటం చూస్తాం. నేచర్కి దగ్గర అవ్వాలని మా చెట్లు, పక్షులు, జీవరాశులు అసలు వాటితోటి చూస్తుంటే ఆనందం. మాకు సిటీలో ఒక 50-60 వెరైటీస్ ఫుడ్ పెట్టినా, కార్లుండా అసలు అంత ఆనందం ఉండదు. ఒక కొండ గొక్కకో ఎక్కడికి వెళ్ళేసి కొండ మీద కూర్చుంటే ఒక ఆనందం, అంత తృప్తి. కొండలో ఎడారికి వెళ్ళిపోతామంటే 2 పాత్రలు ఉన్నాయి. టౌన్లో ఉండి 100 మంది మధ్యలో ఉంటే మేము ఎలోనికి ఫీల్ అవుతాము. ఆ కొండల మధ్యలో పోయి ఒంటరిగా ఎవరు లేని మధ్యలో కూర్చుంటే అసలు అందరి మధ్యలో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఆపోజిట్. ఎప్పుడైనా మనకి ప్రతి విషయంలోనూ ఏకాంతంలో కూడా అటువంటి లైక్ మైండెడ్ పీపుల్ ని కోరుకుంటాం. అంటే ఒక మంచి ఏకాంతం, కానీ మనలాంటి ఆలోచనలు ఉన్న ఇంకో వ్యక్తి ఉంటే బాగుండు అనుకుంటాం.
అలా ఇండస్ట్రీలోనో మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనో మీలాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైనా మీతో ఉన్నారా? మాతోటి బాగా పంచుకున్న రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారితో మీకు బాగా సినిమా షూటింగ్ గంటలు ఆయన అద్భుతమైన ఆత్మ పైన ఆయన మీరు ఏగులు అని ముద్రేసి చెప్పి ఒక ఆడియో ఫంక్షన్ చెప్పారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆత్మ పైనలో మేము చేస్తున్నప్పుడు దీని గురించి కూడా మాట్లాడుకునేవారు. మాట్లాడేవాడు. యాత్ర కూడా వెళ్ళాలని కూడా అనుకున్నాము. ఎక్కడికెక్కడికి యాత్ర? ఆయనకి గురువు, ఆయనకి ధ్యానంలో ఫస్ట్ గురువు వచ్చిన దగ్గర రామలక్ష్మణ్, మన ముగ్గురు వెళ్దాం ఎవరు చెప్పండి సైలెన్స్ గా అన్నారు. సడన్ గా ఆయన బిజీ అయిపోయి ఇట్లా అయిపోయారు. వెంకటేష్ బాబు గారు, ఆయన రమణ మంగళూరు రమణ బాబు దగ్గర కూర్చుంటే ప్రతిదీ మేము దీని గురించే మాట్లాడుకున్నాము. రాజా రవీంద్ర, జగపతి బాబు ఈ తత్వాన్ని గురించి కొంచెం ఆయన తనికల భరణి గారు. బయట చూసే వాళ్ళకు సినిమా ఒక రంగుల ప్రపంచం, కానీ ఎంత అద్భుతంగా అందులో ఇట్లాంటి తాత్విక చింతనలో ఉన్న తర్వాత రామ్ చరణ్ గారు కూడా మాస్టర్ మిమ్మల్ని ఏదో అంటే మేము చిన్నప్పటి నుంచి బాబుని చూస్తుంటాం. మీలో తెలియని ఎనర్జీ ఉంది. లాస్ట్ లో ఎప్పుడైనా మీ దగ్గర మీ సత్యాన్ని తెలుసుకోవాలి అంటున్నారు. మాకు డౌట్ మా దగ్గర మీరేం తెలుసుకుంటారు అంటే ఏందో ఆయనకి నేను ఒకరోజు వస్తాను మీ దగ్గరికి సత్యం తెలుసుకోవడం కోసం. అది అన్నయ్య, చిరంజీవి అన్నయ్య కూడా మేము పక్కన ఉన్నప్పుడు మీరు సాధారణ కాదురా మిమ్మల్ని నుంచి నేను తెలుసుకోవాలరా అంటున్నప్పుడు చాలా అంటే మనకు ఆనందం వేస్తాం. అంటే పెద్దవాళ్ళు అంటే మనం నిజమైన సత్యం మార్గంలో వెళ్తుంటే ఎనర్జీ సారా అంటే మనం ఏం చెప్పు నేసంటే గొప్పనే వాళ్ళ ముందు మనం చెప్పుకునేది కదా. వాళ్ళు మనల్ని మన మెంటాలిటీ ఫుడ్ తినేది, మనం లేసేది, ప్రతి క్షణం నవ్వుతూ ముఖంలో ఆ కళ, ఆ ఎనర్జీ లెవెల్ చూస్తుంటే ఆ డాన్సులు ఇవన్నీ వేస్తుంటే అవన్నీ మాకు ఇప్పుడు మాకు అర్థం కాదు. పెద్ద పెద్దలు మాట్లాడుతుంటే మాకు అర్థం అవుతుంది. మా మహేష్ బాబు గారు ఆడే ఫంక్షన్లో సినిమా బాగా చేశారు, ఫైట్లు బాగా చేశారు మాటలు అర్థం మాట్లాడకుండా హీరోని ఎలా చూసుకుంటారో ఫైటర్ని కూడా అలా చూసుకుంటారో మాట్లాడారు. అంటే ఎక్కడ ఫైటర్ అంటే చాలా లో వస్తే అంటే ఫైటర్ అంటే సాధారణంగా ఉంటుంది. హీరో అంటే ఒక రేంజ్ చూస్తాం. మాస్టర్ దగ్గర ఉండే గొప్పతనం ఏంటి తెలుసా అన్న ఆడియో ఫంక్షన్లో మాట్లాడాడు. అంటే నన్ను ఒక హీరోని ఎంత లెవెల్గా మర్యాదగా వాళ్ళకి భయభక్తులకు వాళ్ళకి ఏం సేఫ్టీగా ఎలా చూసుకుంటారో వాళ్ళు పక్కన ఉన్న ఫైటర్స్ కూడా అదే లెవెల్ చూసుకుంటారు అన్నాడు. అంటే మమ్మల్ని గమనించాడు అందరూ. అంటే హీరో వేరు, ఈ ఫైటర్ వేరు కాదు. చూస్తానికి హీరో, చూస్తానికి ఫైటర్ కానీ లోపల ఆత్మశక్తి ఒకటే, చైతన్యం ఒకటే. మేము ఆ పరిస్థితులు చూస్తాం. మాకు ఈ ఆత్మపయంలోకి వచ్చిన తర్వాత అసలు ఏరుబాటు అనేది చూడలేకపోతుంది. నాకు అర్థం ఏంటంటే చెట్లు, ఇది మామిడి చెట్టు, ఇది వేప చెట్టు, ఇది జామ చెట్టు, ఇది కొబ్బరి చెట్టు, చెట్టు ఒకటే. చెట్టు నుంచి రూపాలు వేరు, రూపంలో వచ్చిన ఫలాలు వేరు, ఫలాల్లో రుచులు వేరు, చెట్టు ఒకటే. అలాగే మనుషులు వచ్చే పని అయితే ఈయన ఆ మనిషి, ఇది పాకిస్తాన్, ఇది అమెరికా, ఇది చైనా, ఇది ఆది, ఇది చైతన్యం ఒకటే. కానీ చైనాలో రూపాలు వేరు, చైనాలో భావాలు వేరు, పాకిస్తాన్లో రూపాలు వేరు, పాకిస్తాన్లో భావాలు వేరు, అమెరికాలో రూపాలు వేరు, భావాలు వేరు. అన్నిటిలో ఉన్న శక్తి ఒకటే. అందుకని మేమన్నామంటే భూమి ఒక్కటే, గాలి ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, ఆకాశం ఒక్కటే, ఉన్నదంతా ఒకటే, రెండు లేవు, రెండోది లేదు. సార్ ఇప్పుడు మీరు కొన్నేళ్ల ప్రయాణంలో మీరు అబ్జర్వ్ చేశారా అంటే ఒక 20-30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు, ఆ మార్గంలోకి రావాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఇది కరోనా కాడ నుంచి ఎక్కువ పెరిగింది. ఎందుకంటే కరోనా అప్పుడు ఎక్కడో చనిపోయారు, పిల్లలను చూడకుండానే ఎవరో పారేసారు అని ఎన్నో న్యూస్లో చూస్తున్నాం. అప్పుడు నిజంగా అసలు ఏంటి మనం అనేది కొంచెం అవగాహన. అది నేను అనుకున్నాను ఏంటంటే అది కరోనా అనేది కూడా సృష్టిలోనే ఓహో పిల్లలు పాస్ట్కి వెళ్ళేవాడికి స్కూల్ టీచర్ ఎక్కువగా ఆడుతుంటే ఒక ముట్టికేసి కూర్చోబెడతారు కదా, ఒక దెబ్బ గట్టి కొట్టి కూర్చోబెట్టింది. ఓహో ఇలాంటిది అని వస్తే అసలు ఏంటి, అవి మనం ఒంటరిగా ఉంటామా, వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది కొంచెం మనసులో అవేర్నెస్ వచ్చింది. ఆ నుంచి చాలా మంది ఫుడ్ తినే దానిలో కూడా చాలా మంది కూడా మా షూటింగ్ లో కూడా చాలా మార్పులు వచ్చినాయి తల్లి. సార్ ఇప్పుడు మీ ఇద్దరికి ఒక ప్రశ్న. పుట్టుకతోటే యోగులైన వాళ్ళు ఉన్నారు, అది పూర్వజన్మ సుకృతంతో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యారు. కానీ కొంతమంది మధ్య మార్గాల్లో ఆధ్యాత్మికలోకి వస్తారు. ఆ లోపు అన్ని అలవాట్లు ఉంటాయి, మందు, నాన్ వెజ్, కొంతమందికి అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు, ఇలా మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లక్షణాలు ఎలా ఉండేవి? మీరు పూర్తి శాకాహారం, ఆధ్యాత్మికతకు ఖచ్చితంగా సాత్విక ఆహారం అవసరం అంటారు. మీరు ఎప్పుడు మారారు?
కంప్లీట్ సాత్వికం వైపు. మేము ఇలాంటి వ్యసనాలన్నీ కూడా ఈ ఆత్మపైలు వచ్చిన ఒకటి చేసుకుంటాం. అంటే ఫస్ట్ నుంచి సిగరెట్ బీడీ ఇలాంటి అలవాట్లు లేవు, కొంచెం చిన్న చిన్న దానిలో పర్సెంటేజ్ తక్కువగా ఉంది. కొన్ని దెబ్బలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా వచ్చిన తర్వాత ఓహో ఇది నిరంతరం ఉండేది కాదు, తాత్కాలికమైన ఆనందం, క్షణిక ఆనందం కోసం మనం ఇంత పరుగులు పెడుతున్నామే. ఏది కావచ్చు, నోటి రుసులు కావచ్చు, ఎనీస్ కావచ్చు అని మమ్మల్ని మేము ఉంచుకొని ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తున్నాం. ఏదైనా ఉందా సార్ లాస్ట్కి ఇక్కడికి వెళ్ళి ఉండాలి, కొంతమందికి ఉంటుంది కదా ఈ ప్లేస్లో నా శేష జీవితం అక్కడ గడిపేయాలి, ఈ టైంకి ఇవి తీసేసి అట్లా ఏమైనా ఉందా? అంటే మాకేంటంటే తల్లి పలానా చోట ఉండాలి అనేది కూడా నేను భావమే. నేను పలానా చోట ఉంటాను, నేను వస్తాను చూడు, నేను వస్తున్నాను, అసలు నువ్వెవరు పలానా చోట ఉంటానికి లాస్ట్ కి ఆయన ఎక్కడ పెడతాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడ తెంచాలో ఆయనకే దగ్గరే ఉండాలి. అందుకని ఇప్పుడు కంప్లీట్ సరెండర్ ఆయనకి అయిపోయాం. ఫ్యామిలీలో ఉన్నాను చెప్ప వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ పెట్టాడు మమ్మల్ని ఆ క్షణం వాళ్ళతోటి. షూటింగ్లో ఉన్నాము, షూటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాం. షూటింగ్ ఫ్యామిలీ అయిపోయారా, పొద్దున్న తెల్లారుదాన్ని 3 గంటలకు వచ్చామా, అది మనతోటి ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇదంతా ఎలా నడుపుతున్నాం సిచ్యువేషన్స్ లోనే, దానిలోనే వెళ్తాం. యాక్చువల్ తల్లి కర్తభావమే మొత్తానికి నేను బలపడతానికి కారణం. అంటే కర్తభావం అంటే నువ్వు నేను అహంకారం ఒక రూపుదాల్చుకోవటం, నేను ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఇది తినాలి, ఇలా డ్రెస్ చేసుకోవాలనుకోవటంలో అది కర్తభావం కింద వస్తుంది అనేది. ఇంతకు ముందు ఉండేది ఎట్లా, మేము ఇప్పుడు కూడా మైండ్ లో ఉంది, విలేజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాలినడకతోటి వెళ్తూ విలేజ్ రైతులకు వాళ్ళందరికీ ఏదో మంచి చెబుదాము, అన్నదమ్ము రిలేషన్స్, మీరు భూమిలో తక్కువ అదే రైతు అంటే చాలా గొప్పవాళ్ళు, టౌన్లో డబ్బు వాళ్ళు ఆనందంగా ఉంటారు అనుకోవద్దు, మేము అన్ని కింద మీద అన్ని చూసి వచ్చాం చెబుదాం అనుకుంటున్నాము. ఈ మధ్య బెదరేమంటాడంటే ఆ టైం నీ కోరిక వెళ్దామని నడవాలి అని కోరిక ఉంది, దేహం కోఆపరేట్ చేయలేదు, ఆ కోరిక మిగిలిపోతుంది కదా, దుఃఖం అవుతుంది, మళ్ళీ కోరిక మిగులుతుంది. అందుకని అసలు ఒక్క క్షణం కూడా మన ముందు మన మనసును పంపించకూడదు. పొద్దునే దుఃఖాల కారణం మన మనసు మనకంటే ముందెళ్ళటం. పొద్దున్న తెల్లారుదామని 5 గంటలు మీ కేబీఆర్ పార్క్లో డౌన్స్ లో వేస్తూ ఆహాహా నవ్వుకుంటున్నాం. తప్పకుండా మమ్మల్ని చీకట్లో ఆయన వచ్చాడు, సార్ ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అన్నాడు. పుస్తకానికి ఇక్కడ ఆహాహా నవ్వుతున్నాం, సూర్య నమస్కారాలు చేస్తున్నాం, ఎదురుగా ఉన్నాం, ఇది మాది, ఇది పొద్దున వెదరాన్నాడు ఆ పక్కన. అందుకని తల్లి టేబుల్ దగ్గరికి వెళ్ళిన దాకా కూడా నువ్వు ఏం తింటున్నావని తెలుసుకోకుండా ఉండాలి. రమణతత్వం నీ మనసుని రేపు ఏం చేయాలన్న ఆలోచనలు పదే ముందుకు పంపించి అదే ఇదని కోరికలు లేకుండా ఆ క్షణం ఏం జరుగుతుందో దాన్ని స్వీకరించుకుంటూ అందుకుంటూ పోవటమే రమణతత్వం. బీరువాలోకి వెళ్ళినా కానీ కళ్ళు మూసుకొని చేరదీయాలి, మనం బట్ట తీసుకొని వేసుకోవటం అదే రమణతత్వం. అర్థమైందా? అప్పుడు టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ ఏం పెట్టారో అది తినాలి, అది రమణతత్వం. షూటింగ్లో సూపర్ రామలక్ష్మణ్ అన్నారు, వేస్ట్ రామలక్ష్మణ్ అన్నారు, ఈ రెండింటిని చూస్తూ ఉండాలి, ఇది రమణతత్వం. ఇప్పుడు మేము ప్రాక్టీస్లో ఉన్నాం, అందుకని మమ్మల్ని రావణలు అనుకోవద్దు, ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నాం. రావణలను మీరు మమ్మల్ని ఎవరు ప్రేక్షకులుగా అంత ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ప్రయత్నంలో ఉన్నాం. అందరం సాధకులమే సార్. ఈ ప్రపంచంలో ఉండి మనం మాట్లాడుతున్నంతసేపు మనం అందరం సాధకుల స్థాయిలోనే ఉన్నాము. సాధకుల స్థాయి లేకుండా కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు ఈ మార్గంలోకి రావాలని కోరుకుంటాం. కోరుకోవడం కూడా మళ్ళీ నేను అహంకారమే అల్టిమేట్ స్టేజ్ లో. అంటే మన తల్లి బిడ్డకి అన్నం పెడుతూ మంచి బాగా రావాలి, బాగా చదువుకోవాలని కోరుకోవడం తప్పే ఉంది. మన ఆత్మస్థితిలో ఉన్నాం కాబట్టి మేమనేది ఏంటంటే మనం చాలా మంది బెడ్ రిలేషన్ అంటుంటాం, మన బెడ్ రిలేషన్ కాదు, ఆత్మ రిలేషన్. మన అందరూ ఇంతమంది మన బ్రదర్స్, నా సోదరులు తప్పుడు రాంగులో వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు పెడుతుంటే మనం చూడలేక ఉండలేక రెండే చేయడం తప్పేంటి? మనం బారుకి పబ్బులు పిలుస్తున్నామా? మంచి మార్గమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నిజంగా కెమెరా ఇంటర్వ్యూ అనే కాన్షియస్నెస్ లేకుండా ఒక మంచి సత్సంగ్ లాగా, ఒక మంచి ఆత్మీయులతో లేదా ఈ సాధకులతో కలిసి మనం సరదాగా మాట్లాడుకుంటే ఉండే ఒక గొప్ప అనుభూతి 1 hour లో క్రియేట్ అయింది. మా ఆడియన్స్ కూడా అది ఖచ్చితంగా యారాని ఫీల్ అవుతారనే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. చెప్తుంటాడు 4 సింహాలు కథ చెప్తాడు. సంసారం అదే 3 సింహాలు, ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం.
ఇది 3 సింహాలు, భయపెట్టే సింహాలు, కనిపించే 4 సింహ ఆత్మ. ఆత్మ. అదే రమణ తత్వం. థ్యాంక్ యూ సో మచ్.